హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు మా భారతీ న్యూస్. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో బర్డ్స్ హై స్కూల్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన సెకండ్ ఫ్లోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలకు విచ్చేసిన జగత్ విఖ్యాత్ రెడ్డికి స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నూతన పాఠశాల భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ ముత్యాలపాడులోని బర్డ్స్ స్కూల్ కి మా కుటుంబానికి ఎప్పటి నుండో అనుబంధం ఉందన్నారు. అప్పట్లో తమ తల్లి శోభా నాగిరెడ్డి స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. అనంతరం బర్డ్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు టీడీపీ నాయకులతో కలిసి యువ నాయకుడు భూమా విఖ్యాతి రెడ్డి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి, మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు చాగలమర్రి మాజీ సర్పంచ్ అన్సర్ బాషా, అనంత విద్యా సంస్థల అధినేత రామసుబ్బారెడ్డి, 2వ ఎంఈఓ న్యామతుల్లా, అబుష్మా అధ్యక్షుడు అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా గర్వం ఉంది నేను ఈ స్కూల్ కి రావడానికి. మరి వీళ్ళు చేసే సేవా సమితి మరి ఒక్క ఈ తాలూకాలోనే కాదు, జిల్లా మొత్తం వ్యాపించి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళకి నా కుటుంబం తరపు నుంచి కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎటువంటి అవసరం ఉన్నా నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పి మీ మంచి మనసు మీ పిల్లలకు కూడా వచ్చి మరి వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు మీ మంచి మనసు వాళ్ళకు గుర్తు రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడే ఎన్నో ఆశలతో స్కూల్లోకి వస్తారు. చాలా మంది డాక్టర్లు అవుదాం అనుకుంటారు, ఇంజనీర్లు అవుదాం అనుకుంటున్నారు. అవునా? ఎంతమంది డాక్టర్లు అవుదాం అనుకుంటారు? డాక్టర్లు ఎంతమంది అవుతారు ఇక్కడ? అవునా? ఇంజనీర్లు? వెరీ గుడ్. ఎవరికి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని లేదా? రాజకీయాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? మరి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి మన కంట్రీకి మన దేశానికి సేవ చేయడం ఎంత ముఖ్యమో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రాజకీయాలకి బాగా చదువుకొని ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ గా మీరు వస్తే ఖచ్చితంగా ఫస్ట్ మేమే వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే ఈ సొసైటీలో ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో మనం చూస్తున్న పాలిటిక్స్ లో చదువుకున్న యువకులు ముందరికి రావడము చాలా ముఖ్యము. మరి ఇంకొక కొన్ని విద్యా రంగంలోనే కాదు, వైద్య రంగంలో కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా మీకు చాలా సులభం కాదండి, చాలా కష్టం. ఇలాంటి సేవా కార్యక్రమాలు నడిపించాలన్నా రియాలిటీకి వచ్చేసరికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చాలా సక్సెస్ఫుల్ గా వీళ్ళు ఈరోజు నడిపిస్తున్నారు. మరి ఇందాకే చెప్పారు, మరి సతీమణి గారు లోన్ తీసుకొని మరి ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి పాల్గొని ఈరోజు డబ్బులు ఇచ్చారు అంటే వాళ్ళకి మీపై ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసి నేర్చుకోండి. మరి ఇక్కడ మీరు వైద్యం విద్య నేర్చుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా, మీరు సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ స్కూల్ కి కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ యొక్క బర్డ్స్ స్కూల్ అనేది 100 సంవత్సరాలు ఇంకా ఇలానే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక్కసారి కూడా వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇందాక చెప్పినట్టుగా 50% పిల్లలు ఈరోజు అమ్మాయిలు చదువు ఆపేసి మధ్యలోనే రకరకాల కారణాలు ఉండిండొచ్చు. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండిండొచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండిండొచ్చు. ఈ 2 ఇష్యూస్ మీకు ఇక్కడ లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది. మీరు హై స్కూల్ కాదు, ఇంజనీరింగ్ కానీ బిజినెస్ కానీ, డిగ్రీ అనేది ఈ రోజుల్లో బేసిక్ అయిపోయింది. ఖచ్చితంగా మీరు అందరూ డిగ్రీ పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు సక్సెస్ఫుల్ అవుతే మీరొక్కరే సక్సెస్ఫుల్ కాదు. రేపు పొద్దున ఇందాక చాలా మంది ఇక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పారు, క్రీడా రంగంలో ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు
మీ పేరుతో పాటు కింద మీరు ఏ ఊరు అని అడుగుతారు. అప్పుడు మీరు ఆళ్ళగడ్డ అని అక్కడ రాస్తే మీ ఊరికే మీరు గౌరవం తెచ్చుకోవాలి అవుతారు. ఖచ్చితంగా మీరు డిగ్రీ అనేది పూర్తి చేయాలి. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో ఎక్కడున్నా కూడా అమ్మాయిలు ముందరికి వచ్చి చదువుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్డ్ స్కూల్ సొసైటీ వాళ్ళకి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీకు నేను నిజంగా సీరియస్ గా అందరి ముందు మాటిస్తున్నాను. మీరు జూనియర్ కాలేజ్ నడిపియండి, డిగ్రీ కాలేజ్ వరకు కూడా వెళ్ళండి. గవర్నమెంట్ తరపు నుంచి మా కుటుంబం తరపు నుంచి మీకు 100% కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నేనే ఇక్కడ చీఫ్ గెస్ట్ వస్తే నా పక్కన కుర్చీలో మీలో ఒకరు కూర్చోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క సొసైటీకి ఈ యొక్క బర్డ్ స్కూల్ గురించి చెప్తున్నారు. 34 years గా 34 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. ఇది ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాల మధ్యలో నడిపిస్తుంటారు. కానీ నేను ఈరోజు చూసాను ఇక్కడ స్కూల్. నా మాట వినండి, ఏ కార్పొరేట్ స్కూల్ కూడా మీకు ఇంత నీట్ గా ఇంత క్లీన్ గా పెట్టి నడిపించే కార్పొరేట్ స్కూల్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మరి ఇంత ఎఫర్ట్స్ పెట్టి నడిపిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా ఇప్పుడు వరకు హై స్కూల్ ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ 10th క్లాస్ వరకు ఇక్కడ చెప్తున్నారు. జూనియర్ కాలేజ్ సీజనల్ గా నడిపిస్తున్నారు అంటున్నారు. నేను ఈరోజు వీళ్ళని ఒకటే కోరుకుంటున్నాను,